తీసిన సర్వే చూస్తుంటే మన ఊర్లో అమ్ముతున్న ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయని అనుకుంటున్నారు. ప్రతి వస్తువు 50% పెరుగుతుందని అనుకుంటున్నారు. ఈ ధరలు పెంచడం వల్ల ప్రజల రోజువారీ ఖర్చు ఎక్కువ అవుతుందని, దీనివల్ల పెద్ద మొత్తం నష్టం వస్తుందని చెప్తున్నారు. సరే, దీని గురించి జనాలు ఏమంటున్నారని మనం విందాం. నేను దాచుకున్న డబ్బులంతా విలువ లేకుండా పోయింది. అన్ని వస్తువు ధరలు ఎక్కువైపోయింది. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ధర పెరగడం వల్ల నేనేం కొనడం లేదు. అందరి పరిస్థితి నా పరిస్థితి లాగా ఉంది. మీరే వింటున్నారు కదా, ప్రజలందరూ హాయిగా సాధారణమైన జీవితం జీవించడానికి కష్టపడుతున్నారు. రోజు ఉపయోగించే వస్తువు ధరలు పెరిగిపోయింది. దీనంతటికి ఒకే ఒక దారి, జీతం పెంచడం. లకా, హలో బాస్, నేను లక్కని మాట్లాడుతున్నా. ఏమైంది లకా? నీ గొంతు విని చాలా రోజులయ్యింది. నాకు కావలసిన చెట్లు సిద్ధంగా ఉన్నాయా? అది ఏం కాదు బాస్, అది ఏంటంటే అనకంగా ఈ విషయం మీకు తెలియదు అనుకుంటా. అసలు ధర అంతా ఎక్కువగా పెరిగిపోయింది. అందువల్ల నాకు జీతం కొంచెం పెంచాడు సార్. నా దగ్గరే జీతం పెంచమని చెప్పడానికి నీకు ఎంత ధైర్యం? జీతం కావాలంటే నువ్వు ముందు పని చెయ్యాలి. అవును బాస్, నాకు తెలుసు. కానీ నేను ఏం చెప్తున్నానంటే, మీరు నాకు జీతం ఎక్కించారంటే ఇంకా నేను బాగా పని చేస్తాను బాస్. నువ్వు ఖచ్చితంగా ఒక జోకరే లక్క. నీకు జీతం పంపను, కానీ బనియన్ పంపుతా. దాన్ని అమ్మి నీ ఖర్చులు ఉంచుకో. ఏంటి బనియనా? ఏంటిది దారుణమా? సార్, మీకు ఒక పార్సల్ వచ్చింది. థ్యాంక్ యూ. ఏ బనియన్ చాలా చేపైన క్వాలిటీ లాగా తెలుస్తుందా? ఊర్లోకి వెళ్తే ఇది కొనడానికి ప్రజలు ఉంటారు. రండి రండి, అందమైన బనియాన్లు కొనుక్కోండి, చాలా బాగుంటుంది. ఇది మీ కుటుంబదారులకి తీసుకువెళ్ళండి. నిజం చెప్పాలంటే ఈ బనియన్ చాలా క్వాలిటీ. ఈ ఒక్కరోజు మాత్రం ఇది నేను చాలా తక్కువ ధరకి అమ్ముతా. మీరే చూడండి, ఒకటి తీసుకుంటే 30, 2 తీసుకుంటే 50. బాగా డిస్కౌంట్ చేసి ఇస్తున్నారు. అవునవును, చాలా తక్కువగా ఉంది కదా. ఇదిగోండి, ఇది బాగా దగ్గర చూడండి. కావాలా? చాలా తక్కువ ధర. కానీ ఇది మీకు కావాలా? కాస్త ఆగండి, నేను చెప్పేది కాస్త వినండి. ఏం చేస్తారో చేయండి. ఇప్పుడు ఏం చేస్తుంది? సరే, నా బీరువాలోనే పెట్టుకుంటా, ఎందుకైనా పనికి వస్తుంది. ఈ బట్టలు అమ్మడం చాలా కష్టం. చెట్టు నరికైతే చాలా ఈజీగా ఉంది. ఈ చెట్టును కాస్త చూడు, చాలా ఎత్తుగా అద్భుతంగా ఉంది కదా. సరే, ఎవడరా అదే? ఎవడరా నా మీద దీన్ని విసిరేదే? అమ్మాయ్యా, జస్ట్ మసలో తప్పించుకోరా. మళ్ళీ వచ్చేసావా? మమ్మల్ని మర్చిపోయావా ఏంటి? మీరు మళ్ళీ వచ్చేసారా? మీ వల్ల నాకు చాలా ఇబ్బంది. నన్ను తరవడం ఎప్పుడు మీరు ఆపుతారు? నేను చెట్టు నరికేది ఎవరు ఆపలేరు. మిమ్మల్ని నేను ఊరికే వదలను. ఇంత ధైర్యంగా వస్తున్నాడు. అన్నయ్య ఉండు, నేను చూసుకుంటా. ఓకే. రే, ఇదిగోరా తేను. ఏం చేస్తున్నారా మీరు? ఒరే లక్క, నువ్వు బాగున్నావరా? నేను ఎలారా బాగుంటాను? మీకు కావాల్సిన అమౌంట్ ఎంటర్ చేయండి. మన్నించండి, మీకు కావాల్సిన అమౌంట్ మీ అకౌంట్లో లేదు. నా దగ్గర డబ్బులు లేవే. నా డబ్బులంతా ఎక్కడికి పోయింది? ఏంటిది? నాకు ఇలా జరుగుతుందంటే. ఓ, ఆయన వేసుకున్న టీషర్ట్ చాలా బాగుంది కదా. ఇక్కడేం జరుగుతుంది? ఇక్కడ చూడు, నీ బనియన్ చాలా చాలా బాగుంది. ఈ జంతువు కాలిపాదం ఇంకా బాగుంది. అవును, నాకు చాలా నచ్చింది. నాకు ఒకటి ఇవ్వండి. నాకు కావాలి. నాకు ఒకటి ఇవ్వండి. నాకు ఒకటి ఇవ్వండి. అదే ఏంటంటే ఇది నేనే చేశాను. అలాగా? అయితే నాకు ఒకటి ఇవ్వండి. నాకు కావాలి, నాకు కావాలి. సరే సరే, ఎక్కడే ఉండండి, నేను వెళ్ళి వెంటనే తీసుకొస్తాను. ఇందులో ఎలుకబంటి కాలు గుర్తలు పెడతా చాలు.
కానీ ఇది నిజమైన కాలు గుర్తుల్లాగా లేవే. నేను ఆ ఎలుక బంటల్ని వెతకాలా? అన్నయ్య సిద్ధంగా ఉన్నావా? ఇదిగో రే అన్నయ్య, ఇప్పుడు నువ్వు నా దగ్గర వెయ్యిరా. సరేరా, ఎక్కడే ఉన్నారా? మనం వెళ్ళి మన పని చూద్దాం. ఇదిగో పట్టుకో. ఒరే లక్క, ఎక్కడ ఎక్కడ? ఆ, వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? ఇన్ని టీ షర్ట్లు తెచ్చాడు. నీ దగ్గర నా సైజులో కూడా టీ షర్ట్లు ఉన్నాయా? ఒరే లక్క, నువ్వు ఏం చేయడానికి వచ్చావు చెప్పురా. ఏంటి చెట్టు నరకడానికి వచ్చావా? చెప్పు. లేదు లేదు, నేను దానికోసం రాలేదు. నిజం చెప్పాలంటే నాకు మీ సహాయమే చాలా అవసరం. ఊర్లో ఈ బనీన్ నేను అమ్ముతున్నా. మీ చెయ్యి గుర్తులో ఈ బనీన్ మీద పెడితే ఇది బాగా సేల్ అవుతుంది. ఒరే తమ్ముడు, పిల్లరా బాగా విను. వాడేదో కొత్తగా తెచ్చాడు, నాకు అందులో నమ్మకమే లేదు. మనం వీడికి సాయం చేద్దామా? నీకు అసలు పిచ్చి పట్టిందా ఏంటి? ఖచ్చితంగా లేదు. తప్పకుండా దీని వెనక ఏదో ఒక ప్లాన్ ఉందిరా. మనం వాడి దగ్గర మోసపోకూడదు. సరే, మీరు ఏమంటారో? నాకు ఏదైనా సాయం చేస్తారా? కుదరదు. మీ దగ్గర వచ్చి అడిగినందుకు నన్ను అవమానం చేశారు సార్ కదో. ఒరే లక్క, నువ్వు చాలా తెలివైన వాడివిరా. ఇప్పుడు చెట్టు నరికేటట్టు నటించే సమయం వచ్చేస్తుంది. ఇంత చెప్పిన తర్వాత కూడా చెట్లు నరకడానికి వచ్చాడు. ఈసారి వాడు తప్పించుకోలేడు. బాగా చూడు, నాతో అనవసరంగా పెట్టుకోకురా. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ఇలా చూడు, నేను మళ్ళీ వచ్చేసాను. ఇదిగో నీ చైన్ కూడా ఇలా పెట్టాలి. సరేరా, ఇప్పుడు నన్ను కొట్టు. దొంగోడో లక్క, నీకు తెలుసు కదా నేను నిజంగానే పిచ్చోడిని. నిన్ను ఊరికే వదిలిపెట్టండి రా. పద పద, వీలైతే నన్ను కొట్టు చూద్దాం. నువ్వెందుకు పనికి రావురా? వర్కౌట్ అయింది. వీలైతే నన్ను పట్టుకోండి. ఇది నీకు కావాలరా? నా తేనుని నా దగ్గర ఇవ్వు. నాకు డబ్బులు దొరకబోతుంది. రండి రండి, వచ్చి బనీన్ తీసుకోండి. ఒక్క బనీన్ 20 రూపాయలు. రండి రండి, వచ్చి త్వరగా తీసుకోవాలండి. అందరూ రండి, వచ్చి త్వరగా తీసుకోవాలంటే అయిపోతుంది. అసలు ఇంత తక్కువ ధరలో మీకు బనీన్లు ఎక్కడ దొరకవో, త్వరగా తీసుకోండి. ఎలాగోలా నా చేతికి డబ్బులు వచ్చేస్తుంది. ఎలుకబంట్లారా, త్వరగా రండి, వచ్చి నాకు సాయం చేయండి. మేము ముందే కుదరదని చెప్పాం కదా. అవును, ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది. ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఒరే, నేను చెప్పేది కాస్త వినండి. మర్యాదగా వెనక్కి రండి. అవునండి, అలా అయితే నేను చెట్టు నరుకుతాను. అదేంటంటే ఇప్పుడు మేము విరగొట్టిన చైన్ సాతోనా? సరే, ఇలా చూడండి, నేను చెట్టుల్ని నరకబోతున్నా. ఏంటి ఈ ఆలోచన పనిచేయట్లేదు? ఇంకేదైనా ఐడియా ఆలోచించాలి. పద పద పద. రే దొంగోడాలక, నేను రెస్ట్ తీసుకోవాలరా. అసలు వాడిని అర్థం చేసుకోవడం కుదరలేదురా. మన చేతి గుర్తులు ఎందుకు కావాలంటున్నాడు? అద్భుతమైన బనీన్లు ఉన్నాయి, వచ్చి కొనుక్కోండి. జంతువుల కాలు గుర్తులన్నీ ఉన్నాయి. అద్భుతంగా ఉంది ఈ బనీన్లు. అద్భుతమైన బనీన్లు, కాలు గుర్తులున్నాయి. అద్భుతం. ఈ బనీన్లు కొనుక్కుంటే చాలా డిస్కౌంట్లు మేము ఇస్తాం. రండి రండి. అందరు నా బనీన్ లాగా డూప్లికేట్ అమ్ముతున్నారేంటే? నాకు మాత్రం ఎందుకు ఇలా